హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. సో అవినాష్ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసి సో ఇదిగో ఇలాగా పొయ్యి మీద గిన్నె మాడిపోతుంది. హైలో పెట్టేసావు ఎందుకు? అవును లోలో పెట్టినానా? సో మధ్యాహ్నం బగారా రైసు అండ్ ఇది వచ్చేసి మటన్ నాటుకోడి ఫ్రై, పప్పు బయట నుంచి తెచ్చినవి అండ్ ఇది ఇది ఇవేంటివి గుర్త కబరాలా, అవి ఫ్రెష్ కాదనుకుంటా. ఇది వచ్చేసి 1 kg మటన్ అండ్ మందు బాటిల్స్ కూడా తెచ్చేసుకున్నాడు. ఇంకా ఫుల్ పార్టీ, తడి చేతులు కదా అందుకనేసి. అంత ఆయిల్లో చెప్తావా బాబు? అండ్ ఎస్ ఇవి వచ్చేసి ఫిష్ ముక్కలు తినిపించిన. సరే అమ్మాయి చేతికి దెబ్బ తగిలింది, చూపి. దెబ్బ తగిలింది అమ్మాయి చేతికి. ఓ వేసేసాడు. నాన్న ఒకటి వేపుకుంటున్నాడు మందులోకి నంచుకోవడానికి. నాకేం పనిలేదు కదా మందు. డస్ట్బిన్ క్లోజ్ డస్ట్బిన్ అది మాది క్లోజ్. అమ్మాయి బొమ్మ కొనుక్కొచ్చుకుంది. ఒకసారి జరుగునానా. మందు తెచ్చుకున్నాడు మళ్ళీ. ఈ కొత్తగా బాటిల్స్ తెచ్చుకున్నాడు. ఒక్క నిమిషం టైం పడుతుంది, ఆగు. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. చెప్తావా నువ్వు? చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. అవి అయితే ఇప్పటిదాకా చాలా ప్రయత్నాలు చేసాడు. అది ఇది అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం. ఫైనలీ ఐ సెడ్ నో. పచ్చిమిరకాయలు కడక్కుండా వేస్తున్నాడు చూడు పిచ్చోడు. ఏ అవి ఒక నిమిషం. పచ్చిమిరకాయలు కడక్కుండా ఎందుకు వేస్తున్నావు? టేస్ట్ రాదు, నువ్వు తినవు కదా అది. పచ్చిమిరకాయలు కడిగి వేస్తే టేస్ట్ రాదా? అవును, కడక్కుండా వేస్తే టేస్ట్ వస్తుందా? ఎందుకు అవినాష్ ఇట్లా చేస్తున్నావు? కడగాలి నాన్న, కడగకుండా ఎందుకు వేస్తున్నావు చెప్పు. తింటున్నా లేదా కాదురా, కడిగేసుకో. పచ్చిమిరకాయలు కడగకుండా వేసుకోవడం ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నావు? వీడియో చేస్తున్నావు కదా. వీడియో చేస్తున్నా టెడ్డి, వీడియో చేస్తున్నాను కదా. ఎట్లా పెట్టాలి వీడియో? ఎవరు తీస్తారు? నన్ను ఎవరు వీడియో తీయరు. వీడియో తీస్తుంటే డిస్టర్బెన్స్. వాళ్ళ నాన్నని తీయమంటే 1/2 నిమిషం కూడా తీయడు. వీడియో తీస్తున్నాను సేపు ఇగో ఈ అమ్మాయి గోల్ చేస్తుంది. వీడియో ఎవరు తీస్తారు? నన్ను వీడియో తీసే వాళ్ళు లేరు. కనీసం ప్రశాంతంగా వీడియో తీసుకోవడానికి కూడా లేదు. అది స్టోరీ. చూసారా, వీడియోలు ఎప్పుడు మా ఆయన మా పిల్లే కనబడతారు తప్ప నేను కనబడను. ఎందుకంటే వీడియో తీసేది నేను కదా. నన్ను ఎవరు వీడియో తీయరు. మా ఆయన ఎప్పుడు తీయడు వీడియో. పచ్చిమిరకాయలు కూడా కడక్కుండా వేశాడు. అబ్బో నువ్వు చూసావులే మస్తు. మొన్న నాన్నకి బ్రాస్లెట్ కొన్నప్పుడు లలిత జ్యువెలరీకి వెళ్ళినప్పుడు వీడియో తీయమని బతిలాడి నా ఫోన్ మెమరీ ఫుల్ ఉందని చెప్పేసి నాన్న ఫోన్ నువ్వు బొమ్మలు చూస్తుంటే నాకు ఇవ్వు, నేను వీడియో తీస్తా అన్నా. నువ్వు ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత మలబార్ లలిత జ్యువెలరీలో నన్ను వీడియో తీయమంటే తీయకుండా తొక్క ఏనుగులను తీసావు అక్కడ. నన్ను వీడియోనే తీయలేదు. నువ్వు ఎప్పుడు తీయవు వీడియో. నన్ను తీయమంటే ఏనుగులను తీస్తున్నావు. ఫోన్ ఇవ్వు. బ్రాస్లెట్ పెడుతున్నారు చేతికి, కొత్త బ్రాస్లెట్. వీడియో తీస్తాను ఎంతో బతిలాడా మా అమ్మాయిని. ఇవ్వలేదు నాకు ఫోన్. అసలు నా ఫోన్లో మెమరీ లేదు. ఓకే, ఏదో నా బాధలు నేను పడతా. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. తిను నీవే అవి. యాక్చువల్లీ ఈ మధ్య కొన్ని రోజులు బట్టి సత్య నేను కలిసి కొన్ని ఇంటర్వ్యూస్కి అట్లా వెళ్తూ ఉన్నాము. కృష్ణకాంత్ పార్క్ దగ్గర కానీ లేదంటే వేరే ఇంటర్వ్యూస్కి అట్లా.
బట్ తన నైజం, తన బిహేవియర్ ఎట్లుంటుందంటే, తను తీసుకెళ్ళాలి అంటే నేను విజయవాడలో ఉన్నా కూడా ఫోన్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు, రమ్మంటాడు, తీసుకెళ్తాడు. తనకు వద్దు అనిపించిందంటే తన ఇంట్లో ఈరోజు నేను తన ఇంటి దగ్గర ఉంటే కూడా నన్ను వదిలేసి మరి వెళ్ళారు. కుర్చీ తాత బర్త్డే ఏదో చేసుకున్నారంటే అట్లాగా. అంటే ఏంటో డిఫరెంట్ మైండ్ సెట్. అంటే కొన్నిసార్లు పిలిచి మరీ తీసుకెళ్తాడు, కొన్నిసార్లు ఏమో ఉన్నా కూడా అవాయిడ్ చేసేసి వదిలేసి తను వేరే వాళ్ళని తీసుకుని వెళ్ళడమో లేదా తను వెళ్ళడమో చేస్తాడు. అలాంటప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంటే ఒక మనిషి ఎప్పుడు ఒకటేలాగా ఉండొచ్చు కదా, లైక్ వేరే వేరేగా ఉండడం ఎందుకు అని చెప్పేసి. సో అట్లా తనకి తీసుకెళ్ళాలనిపిస్తే తీసుకెళ్తాడు, తనకి వద్దనిపిస్తే తీసుకెళ్ళడు. బట్ నేనేంటంటే ఎప్పుడు తను తీసుకెళ్తే బాగుండు, సరదాగా నేను కూడా ఇలాగా షూటింగ్లో ఉంటాను కదా అని నేను అనుకుంటా. అది స్టోరీ. ఒకసారి పెళ్ళికి తీసుకుని వెళ్తా అన్నాడు, అప్పుడు తీసుకెళ్ళలేదు, అప్పుడు బాధపడ్డాను. నెంబర్లు అవి కూడా డిలీట్ చేసేసాను. తర్వాత మళ్ళీ మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళారు. లాస్ట్ ఇయర్ ఆ ఫంక్షన్కి నేను తీసుకుని వెళ్ళాను, నాతో పాటుగా అందరం వెళ్ళాము. బట్ ఈసారి ఫంక్షన్కి వాళ్ళే వెళ్ళారు, నన్ను వదిలేసి. అప్పుడు బాధ అనిపించింది. మళ్ళీ ఈరోజు తాతదానికి నేను అక్కడ కళ్ళ ముందు ఉంటే కూడా నాకు అబద్ధం చెప్పేసి వెళ్ళారు. ఆ విషయాల్లో కొద్దిగా బాధ అనిపించింది. దట్స్ ఇట్, అంతే.